సినిమా ఇంకా వెళ్తుందని ప్రొడ్యూసర్ ఆశపడతాడు. కంటెంట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డప్పు సౌండ్ అంటే ఒళ్ళు పొంగిద్ది, ఆగదు, అస్సలు ఆగదు. అమ్మతోడు నేను అన్నీ మర్చిపోతా, అసలు నేను ఆగలేను. చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్రయ్య అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డప్పెట్టడానికి వచ్చేవాడు. తప్పెట అంటాం మేము, తప్పెట వేసుకొని వచ్చేవాడు, అన్నీ అనౌన్స్ చేసేవాడు. అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది నరనరాల్లో జీర్ణించిపోయింది. సో అందుకే ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సారీ. మా సినిమా కూడా దండి, ఏం పర్వాలేదు, ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు. దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసరు నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న, ఆ పేర్లు ఉన్నవాళ్ళే, ఆ బెనర్జీ అనే పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళ వైబ్, వాళ్ళ థింకింగు. నేను ఇండస్ట్రీలో తిలక్ గారు అనే ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన పూర్తి పేరు కూడా బెనర్జీ గారు అని ఉండేది. ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు, కమ్యూనిస్టుల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. సో చాలా 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 అంటే అండి, సినిమా డబ్బులుంటే తీయొచ్చు, డబ్బులు ఎవరిని ఇస్తే తీయొచ్చు, కానీ కథను సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా, అది అందరితో సాధ్యమయ్యే పని కాదు. 100% డబ్బులు మనం అన్ని బిజినెస్ల్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు, కానీ భగవంతుడికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వకపోవచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అంటే అలానే ఆయన దగ్గర డబ్బు లేదని కాదు నా ఉద్దేశం. కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అదే. అలాంటి ఐక్యూ ఉన్న, దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోద్ది. అలాగే దర్శకుడు, సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికి ప్యాషన్ ఉండదు. తన కెరీర్ని అమెరికాలో తన స్టూడెంట్ లైఫ్ని, తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత, తనంటూ ఇంకా నేను బతకగలనే ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం తనకున్న అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని, మంచి కథ అంటే ఈ సినిమాకి ముందు చెప్పాల్సింది, ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి. నాకు కథ అంతా తెలిసినా సరే థియేటర్లో నేను చూశాను. మేడం మా ఆర్టిస్టులు ఎంతమంది చూశారు నాకు తెలియదు. సినిమా నేను చూశాను. ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో నేను భయం కూడా ఉంది లోపల. కానీ నేను నా రీఎంట్రీ తర్వాత నేను డబ్బులు నాకు చాలా అవసరం, నాకు కూడా చాలా అవసరం. నాకు 2 పిల్లలు, మీకు తెలుసు, వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అందులో సినిమా యాక్టర్ కొడుకనగానే వాడికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తుండేమని అనుకుంటారేమని అదొకటి. బట్ లక్కీలీ అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువులకి చాలా అవుతుందండి ఈ రోజుల్లో. అలాంటి పిల్లలు అనేసరికి మారిపోయింది నా ఆలోచన. అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంత ఈజీగా వదిలేరు. సినిమా దేని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని నాకు తన స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి. నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. నా పాత్ర చాలా బాగుంది, సినిమా నా చుట్టూనే తిరుగుతుంది, కానీ అప్పటికో టెంప్ట్ అవ్వాలి నేను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి 13 సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను. ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు ఇంత పేరు, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్న వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, మంచి సినిమా అయితేనే చేద్దాము, లేకపోతే
పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయే వరకు ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు. అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, నా 90s రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా కూర్మనాయక. అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా. ఒక నెగిటివ్ క్యారెక్టర్ నాది. నాకు బాగా నచ్చిన కథ అది. దాని తరువాత కోర్టు కదండి నేను ఒప్పుకుంది. ఈ సినిమా దీనికి పురిటినొప్పులు